మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో చిట్టీల పేరుతో భారీ మోసం, 4 కోట్లతో రాత్రికి రాత్రి ఉడాయించిన వైనం. బాధితులు వారి ఇంటి ముందు ధర్నా. నగర్ రోడ్ నెంబర్ 2కు నేను 8 ఏళ్ల క్రితం మేము ఇంటికి రెంట్కి వచ్చాను. మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని దాచుకుంటున్నాము. ఎక్కడ చీటీలు వేయద్దు, నా దగ్గరే వేయని చెప్పింది. 5 లక్షల చీటీలు ఐదు ఉండే, మళ్ళీ 10 లక్షలవి వెయ్యి ఎక్కడో ఏం కడతావు అని మా ఆయన దూరం ఉన్నాడు. నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయీ. ఇద్దరం కలిసి మొత్తం డబ్బులన్నీ 10 లక్షలు వెయ్యి అని చెప్పి నన్ను బలవంతం చేసి 3 చీటీలు వేయించింది. 2 వేయించింది. మళ్ళీ ఇంకొకరు ఎవరో కట్టలేదబ్బా 3 చీటీలు, ఫ్రెండ్ లాగే ఉండేది. అట్లా నేను నమ్మిన 10 లక్షలు 3 వేశాను. ఇంకా ఒకటే ఇంట్లో ఉన్నట్లే కింద పైన ఇద్దరం అట్లా హెల్ప్ గా ఉంటుండే, ఫ్రెండ్ లాగానే. అట్లనే నేను నమ్మాను. నా మీద 3 లోన్లు పెట్టింది సినిమాకని. ఆ లోన్లు కూడా కట్టలేదు. నా పేపర్లు ఉన్నాయి, కింద నీళ్లు వస్తాయి. ఆమె ఇంట్లోని కింద రెంట్కున్నాను, సగం ఇంటికి నీళ్లు వస్తాయని పట్టు చీరలు, ఆ ప్లేసుల పేపర్లు 5 పేపర్లు ఆమె ఇంట్లోనే ఫైల్ అన్ని పెట్టాను బీరువాలో. ఒక ప్లేస్ పేపర్లు పెట్టేసుకుని 10 లక్షలు తెచ్చుకున్నారు, 10 రూపాయలు వడ్డీకి అని చెప్పాడు ఆయన. సినిమా ఆయన కూడా వాళ్ళలో పార్ట్నర్షిప్ లో. ఆ 10 లక్షలు పోయినాయి, పేపర్లు పోయినాయి నావి. ఇంకా గోల్డ్ కూడా తీసుకొని పెట్టుకొని పోయింది. నాకు ఏడిపించి ఇవ్వలేదు. యాక్షన్ తీసుకోవాలి. సీఎం గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇంతమంది బాధ్యతలు ఉన్నారండి. 4,70,00,000 దగ్గర మొత్తం ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి 60 lakhs తీసుకుందండి. తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అనింది. మేము మ్యారేజ్ కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను. ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక 1 month మ్యారేజ్ ఫిక్స్ అయిన 1 monthలో ఇచ్చేస్తా అని చెప్పి అనింది. మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది. మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా. ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది. ఎఫ్ఐఆర్ నేనే ఫైల్ చేశానండి. మొత్తం 4,70,00,000కి చేశామండి. దాంట్లో వీళ్ళందరూ బాధితులే. 35 నుంచి 45 మంది వరకు ఉన్నారు. టోటల్ 4,70,00,000 అండి. మా నాన్న చనిపోతే ఉషాలో మాకు కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా తను తీసుకుందండి. కనీసము ఆ కన్సర్న్ కూడా లేదు ఆమెకి. ఓన్ హౌసేనండి. మేకల నాగమున్నయ్య. మాకు వాళ్ళు ఎక్కడున్నా సరే కొంచెం వచ్చి న్యాయం జరిగేలాగా చూడండి సార్. కూడా దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఎంతమంది దాచిపెట్టారు. ఇంకొకరిని మోసం పోవద్దు, ఇంకొకరిని మోసం చెయ్యొద్దు. ఇక్కడ మా ఇంటి ముందు ఉంటాడు. సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాడు ఏమో దగ్గర. నమ్మకంగా ఇచ్చింది. తర్వాత నా తరఫున 4 మా తమ్ముడు కూతురు పెళ్లి ఉంటే ఆ పెళ్లి గురించి ఆ పిల్ల వేసుకుంది చిట్టి. 5 లక్షల రూపాయల చిట్టి. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను నవంబర్ నుంచి తిప్పింది ఫిబ్రవరి దాకా. ఫిబ్రవరి నుంచి జంప్ అయిపోయింది. ఆ పిల్ల మ్యారేజ్కి వేసుకున్న చిట్టి ఏమో 4,75,00,000 ఏమో చేసింది. మొత్తానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడో ఇల్లు కొనుక్కున్నారు, అక్కడ డూప్లెక్స్ కొన్నారు, ఇక్కడ డూప్లెక్స్ కొన్నారు అంటున్నారు. కానీ ఈ బాధితులు మాత్రం అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు చిన్న కేసు అయితేనే, ఎక్కడైనా దొంగతనం జరిగితేనే ఒక ఇన్ఫర్మేషన్కి వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇవాళ వరకు అది అలాంటిది చేసినట్టు మాకు తెలియట్లేదు. ఇన్ఫర్మేషన్ చేస్తే ఇంటికి తీసుకురావాలి, బాధితులందరితో మాట్లాడి ఇవ్వాలి కదా. ఇలాంటివి చేయట్లేదు. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకైతే ₹1 బాకీ లేదు. మా తమ్ముడు కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆ పిల్ల ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకొని పిల్ల వేసుకుందా. ఆ పిల్ల తాలూకా 5 లక్షలు రావాలి, మా ఫ్రెండ్కి ఒక 5 లక్షలు రావాలి. అందరం కలిసే వెళ్ళామండి. అందరం కలిసే వెళ్ళేసాం. ఐజీ ఆఫీస్ దగ్గర చేసేసాం. ఇక్కడికి వెళ్తే ఇక్కడ లేదు, డైరెక్ట్ మీరు అక్కడ చేసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికే తిరుగుతున్నామండి.
మాకు న్యాయం జరిగేలాగా చేయండి.